సూపర్ 6, 7లపై చర్చించకుండా టీడీపీ మహానాడు బోరు కొట్టించే ప్రసంగాలు వినేందుకు ఆసక్తి చూపని ప్రజలు. ఏపీలో మెగా స్కామ్ దగా డిఎస్సి జరిగింది. 400 మందికి పైగా దొడ్డిదారున ఉద్యోగాలిచ్చారన్న పేర్ని నాని. తెలంగాణలో గన్నీ బ్యాగుల కొరత లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం. విపక్షాల మాట నమ్మొద్దన్న మంత్రి ఉత్తమ్. సవాళ్లు చేయటం, పారిపోవటం కాంగ్రెస్ కు అలవాటే. అర్బన్లో పేదలకు ఇళ్లు కట్టించలేదు కానీ కూల్ చేశారన్న కేటీఆర్. బొగ్గు ఉత్పత్తిలో 2వ స్థానం భారత్దేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్ గ్యాసిఫికేషన్ పై రేవంత్ సర్కార్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ లో ఈషా సింగ్ రికార్డ్. అభినందించిన సీఎం రేవంత్. చారిత్రాత్మక విజయమంటూ ప్రశంస. నిర్మల్లో రైతు గోసా, బీజేపీ భరోసా బస్సు యాత్ర. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్ టీజీఐఐసి భూముల వేలానికి రికార్డు ధర. రాయదుర్గంలో 237 కోట్లు పలికిన ఎకరం. పోలవరంలో విదేశీ నిపుణులతో కేంద్ర బృందం పర్యటన. ప్రాజెక్టు నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. టీడీపీ పెట్టింది మహానాడు కాదు, వెన్నుపోటు నాడు. బాబు చెప్పేవన్నీ బోగస్ ముచ్చట్లేనన్న వైఎస్ఆర్సీపీ నేత దొడ్డ అంజిరెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భద్రత వైఫల్యం. ప్యాసింజర్ లాంజ్ లో వీధి కుక్క హల్చల్. గుంటూరు జిల్లా మంగళగిరిలో గాలివాన. భారీగా ఉరుములు, మెరుపులు. భయాందోళనకు గురైన ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దంచి కొట్టిన వాన. ఈదురుగాలులతో పలుచోట్ల విరిగిపడ్డ చెట్లు. విజయవాడలో అర్ధరాత్రి భారీ వర్షం. పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత. నీట్ పేపర్ లీక్ తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న రాహుల్ గాంధీ. బెంగాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. రాష్ట్రం నుంచి వలసదారులు వెనక్కి వెళుతున్నారన్న అమిత్ షా. ఇవాళ బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం. డీకే శివకుమార్ ను ఎల్పీ నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు. నేడు ఐపీఎల్లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్. రాజస్థాన్ తో తలపడనున్న గుజరాత్. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.